ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్తే, నేను మీ యాంకర్ హరిత. ఈ రోజు డిసెంబర్ 12th అంటే మంత్ 12th, డేట్ 12th. మరేమన్నా విశేషం ఉందా ఈ డేట్ కి? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. 12-12 ఏంటి, ఏమైనా విశేషం ఉందా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. ఎస్, అవునండి, 12/12 పోర్టల్ డే, డిసెంబర్ 12th. ఈ రోజున చూడండి, ఎవరైతే వారి సంకల్పం చెప్పుకుంటారో బలంగా దృఢంగా అది రియాలిటీకి వస్తుందండి. మీరు అనొచ్చు, ఏంటి సార్ ఆ విశేషం అంటే, చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటంటే కొన్ని నెంబర్స్ ఉంటాయండి. ఆ నెంబర్స్ మనం చూసినప్పుడు ఏదైతే మనం భావిస్తుంటామో అది వర్కౌట్ అవుతుంది. అంటే నేను చాలా వరకు ట్రై చేశాను. లాస్ట్ పోర్టల్ నవంబర్ 11th కూడా మా స్టూడెంట్స్ కొంతమందికి చేపించడం జరిగింది. కొంతమంది పర్సనల్ కోచింగ్ అంటే 11th డేట్ 11th మంత్. అయితే అది చేసిన వెంటనే రిజల్ట్స్ చూపించింది. సో నాకు అనిపించింది, సో ఇలా పోర్టల్ డేస్ ఏదైతే ఉన్నాయో ఆ డేస్, ఇది ఇంకొకటి ఏంటంటే డిసెంబర్ 12th లాస్ట్ మంత్ అండి. అంటే ఈ మంత్ ఈ ఇయర్లో లాస్ట్ వచ్చే పోర్టల్ డే. సో ఈ రోజు కనుక ఎవరైతే వారికి ఏదైతే కావాలని కోరుకుంటారో కంపల్సరిగా వారు అచీవ్ అవుతారండి. అయితే ఎలా చేయాలి ఈ పోర్టల్ డే, మనం ఏమేమి చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి హరిత గారు. అయితే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఓకేంటి, ఒక వైట్ పేపర్ తీసుకున్న తర్వాత గ్రీన్ కలర్ పెన్ లేదా బ్లూ పెన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. చూడండి, కలర్స్ ఆర్ సెకండరీ థింగ్ అండి. చాలా మంది ఏమంటారు ఏ కలర్ పెన్ వాడాలి, ఏ పేపర్ అన్నారు, బట్ కలర్స్ ఆర్ సెకండ్ థింగ్. 12/12 డేట్ వేసి, ఎందుకంటే పోర్టల్ డే కదండి హరిత గారు. వేసిన తర్వాత అసలు మీకు ఏం కావాలి, సంకల్పం ఏం కావాలి. ఎక్కువ మెంబర్స్ నేను అడిగితే కామెంట్ సెక్షన్లో కానీ ఎప్పుడైనా అడిగితే మనీ అని అంటున్నారండి. ధనం మూలం ఇదని జగత్ కదా. సో ఎవరికైతే మనీ కావాలి, ఈ పోర్టల్ డే రోజు మనీని ఆకర్షించాలనుకుంటే అందరూ కూడా మనీ 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 అంటే చేయండి. ఎస్, ఈ రోజు రాత్రి పడుకునే ముందు వరకు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చెప్పబోయే టాస్క్ ఏంటంటే, ఈ రోజు రాత్రి పడుకునే ముందు వరకు చేసుకోవచ్చు. బట్ చేసే ముందు 12 కదా, 12 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. ఏంటండి, 12 minutes. ఓకే, 12వ నెల 12వ తారీఖు 12 నిమిషాలు మెడిటేషన్. అయితే ఫస్ట్ నేను ఏమంటానంటే, కొద్ది సమయం శ్వాసను గమనించమని చెప్తాను. ఏంటండి, శ్వాసను కాసేపు గమనించిన తర్వాత మన ఆజ్ఞా చక్రం ఉంది కదండి, బొట్టు పెట్టుకునే ప్లేస్ ఉంది కదా, ఇక్కడ కాసేపు మనసు నిలపమంట. అంటే మనసును గమనించమంట. ఇలా గమనిస్తుంటే రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కదండి హరిత గారు. ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్యలో గ్యాప్ వస్తుందండి. అంటే ఒక ఆలోచన వచ్చిన వెంటనే కొద్ది సమయం తర్వాత మరొక ఆలోచన, ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు మనం సాధన చేస్తున్న కొద్ది గ్యాప్ పెరుగుతుందండి హరిత గారు. పెరుగుకుంటూ పెరుగుకుంటూ పోయి ఒకానొక సమయంలో ఎటువంటి ఆలోచన లేని స్థితి అనేది వస్తుందండి. దాన్నే థాట్లెస్ స్టేజ్ అంటారు, లేదా ఆలోచన రహిత స్థితి అంటారు. కొంతమంది అయితే సమాధి స్థితి అని కూడా అంటారు. అంటే ఆలోచనలు ఏమి ఉండవు కదా. అటువంటి సమయంలో మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఊహించుకోండి. అంటే ఊహించుకోవడం అంటే ఏంటి, క్లారిటీగా అది ఆల్రెడీ నా దగ్గర ఉంది, నాకు జరిగింది అన్న పిక్చర్స్ను మనం ఊహించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మీరు ఊహించుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ మీరు పొందారన్న భావన రాగానే మీ యొక్క ఫీలింగ్స్ మారిపోతాయండి. మీ ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి, మీ వైబ్రేషన్ లెవెల్ మారిపోతాయి, మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ మారిపోతాయి. ఎప్పుడైతే మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీ రేజ్ అయినప్పుడు అది మన జీవితంలోకి రాబడుతుంది. మీరు అనొచ్చు, ఎలా సార్ నేను మనీ గురించి అనుకున్నాను ఎలా వచ్చేస్తా అంటే, అవకాశాలండి. అంటే మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడానికి ముందు మనకు అవకాశాలు రావాలి కదా. ఫస్ట్ అవకాశాలు రావడం, దానితో పాటు మనకు స్కిల్స్ డెవలప్మెంట్ అవుతాయి. అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో మనకు తెలియనటువంటి ఇంటర్నల్ పవర్స్ బయటకు వస్తాయండి. అంటే ప్రతి మనిషిలో కూడా అంతర్గత శక్తులు ఉంటాయండి. అయితే అంటే ధ్యానం చేసినప్పుడు మనం ఏదైతే సంకల్పం అనుకుంటామో అది మాత్రమే మైండ్ లో ఉండాలి. ఇంకా వేరే దేన్ని ఆలోచించకూడదు, దేనిపైన ధ్యాస పెట్టకూడదు. ఎందుకంటే వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేరెవర్ అవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అంటే ఎక్కడికైతే మన దృష్టి వెళ్తుందో అక్కడికి శక్తి వెళ్తుంది, ఎక్కడికైతే శక్తి వెళ్తుందో అక్కడ రిజల్ట్స్ వస్తుంటాయి. అందుకని హరిత గారు మీరే చూడండి, ఒక క్లాస్ రూమ్ తీసుకుంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే ఎక్కువ ఫోకస్ చేస్తాడో ఆ స్టూడెంట్కి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇక్కడ కూడా మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే క్లారిటీగా ఉండాలండి మన మైండ్లో. ఆ క్లారిటీనెస్ ఎప్పుడు వస్తుంది, మన మనసులో ఉన్నటువంటి మనోమాలిన్యాన్ని అన్నీ వెళ్ళిపోయి మన మనసు ప్రశాంతమైనప్పుడు అప్పుడే కదండి ఫోకస్ అయ్యేది. అప్పుడు ఏమనిపిస్తుంది, ఏ ఫీల్డ్ తీసుకుంటే ఆ ఫీల్డ్లో ఎక్సలెన్స్ అయిపోతారు. అందుకు అందరూ డ్యాన్స్ చేస్తారు, బట్ ఎవరైతే డ్యాన్స్ బాగా చేస్తారో అతను సినీ ఫీల్డ్లో నెంబర్ 1 అవుతాడు. అందరూ మాట్లాడతారు, బట్ ఎవరైతే ఎక్కువ ప్రజలను జనాకర్షణ చేయగలిగే విధంగా ఆకర్షణ మాట్లాడితే
రాజకీయ నాయకుడు అవుతాడు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే వారు ఏ వృత్తిలో ఉన్నా సరే, ఆ వృత్తిలో నిష్ణాతులైతే అంటే ఎక్సలెంట్‌గా మారిపోతే మాత్రం డెఫినిట్‌గా మనీ వస్తుంది. అయితే ఇక్కడ 12వ రోజు ఓకే. 12 నిమిషాలు 12 చేయగలిగితే ఒక అద్భుతమైన శక్తి అనేది సృష్టించబడతది. అంటే లోపల విజులేషన్ కెపాసిటీ తర్వాత ఐస్ ఓపెన్ చేసి ధ్యానం అయిపోయిన తర్వాత 12 సార్లు ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకొని 1, 2 ముందుగానే 12 రాసుకొని ఒక్కొక్కసారి ఆ సంకల్పం ఏంటో రాయాలి. ఏం సంకల్పం కోరుకున్నారు. ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే సాలరీ డబుల్ అవ్వాలనుకుంటాడు. అంతే కదా! సాలరీ ఎప్పుడైతే డబుల్ అయితదో 80-90% ఇష్యూస్ విల్ సాల్వ్. అంతే కదా హరిత అంతే కదా! సాలరీ 1,00,000 నుంచి 2,00,000 లేదా 2,00,000 నుంచి 4,00,000 అయిందనుకోండి. ఆటోమేటికల్లీ వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. లేదా కొంతమంది అంటారు సార్ నాకు అర్జెంట్‌గా 5,00,000 10,00,000 రూపీసో కావాలనుకున్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే 12, 12, 12 టైమ్స్ మీ పోర్టల్ డే రోజు మీరేం చేస్తారంటే పైన 12, 12 డేట్ ఏసి నంబర్స్ 1-12 రాసుకొని ఒక్కసారి మీరేం చేయాలి? నా జీవితంలోకి ఏదైతే కావాలనుకున్నారో అది నా దగ్గరికి వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు వివిధ మార్గాల ద్వారా ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక ఏదైతే మీకు కావాలని మీరు కోరుకుంటున్నారో అలా వచ్చినందుకు విశ్వానికి అంటే హృదయపూర్వక రాకముందు ఊహించుకొని థాంక్స్ చెప్పుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. యెస్. అవునండి. అయితే ఇంకొకటి ఇక్కడ ఏం జరుగుతదంటే 12 నిమిషాల సమయం మెడిటేషన్ కూడా చేస్తాం ఈరోజు. మీ ఇష్టం అండి. పడుకునే వరకు మీరు ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే పడుకునే వరకు ఎప్పుడైనా మీరు టాస్ చేయొచ్చు. ఎవరైతే ఈరోజు చేస్తారో గ్యారంటీ అండి 100% జరుగుతుంది. ఎందుకంటే కాకపోతే ఏకాగ్రతతో చేయాలి. చేయాలి. అవునండి. అది చేస్తే ఒక అవకాశం అయితే కంపల్సరీగా వస్తదండి. అవకాశాన్ని గనక వారు ఉపయోగించుకోగలిగితే వారి జీవితంలో ఏదైనా సరే సాధించొచ్చు. దీనికోసం ఏం చేస్తున్నామంటే మేము ఎవ్రీ వీక్ కూడా ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కొద్దిమంది దగ్గర ఉండొద్దండి. చాలా మంది ఎలా ఉంటారంటే బయట చెప్పరండి సీక్రెట్స్. రోన్ డాబన్ అనే ఆవిడ రిలీజ్ చేసిందండి యాక్చువల్ బుక్ ఈ సీక్రెట్‌ను. చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు. బట్ సీక్రెట్ తెలిసినంత మాత్రాన దేర్ ఈస్ నో యూజ్ అండి హరిత గారు. తెలిసిన సీక్రెట్‌ను, తెలిసిన రహస్యాన్ని ఎవరైతే ఇంప్లిమెంటేషన్ అంటే సాధన చేస్తారో వారికి రిజల్ట్స్ వస్తాయి. ముఖ్యంగా ఉండాల్సిందల్లా కూడా ఊహాశక్తి ఎక్కువగా ఉండాలి. అందరూ ఊహిస్తుంటారు. మరి ఊహించిన వాళ్ళందరికీ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడో ప్రపంచం మారిపోయేది కదండీ హరిత గారు. అంటే ఊహల్లో కూడా క్వాలిటీగా ఎలా ఊహించాలి, కరెక్ట్ విజులేషన్ ఎలా చేయాలో అలా మీరు చేయగలిగితే మీకు రిజల్ట్స్ అనేది రావడం. ఈ 12th పోర్టల్ డే రోజు కంపల్సరీగా మీకు రిజల్ట్స్ ఎవరైతే కావాలనుకుంటారో మీరు 12 టైమ్స్ అఫర్మేషన్ రాసి 12 టైమ్స్ దీన్ని మిర్రర్ ముందు తీసుకెళ్ళి గట్టిగా దృఢంగా పడుకునేంత వరకు ఈరోజు రాత్రి పడుకునేంత వరకు సో ఒకసారి చేసి చూడండి. నిజంగా ఏకాగ్రతతో చేయండి. మీ సంకల్పం నెరవేరుతుంది అంటారు. యెస్. అవుతుందండి. ఓకే. సో ఏదైనా సరే వారికి ఏది కావాలన్నా అది వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు రాసి వారు చేసుకోవచ్చు. నా పర్ మంత్ ఇన్‌కమ్ ఇంత అయినందుకని గాని ఏదైనా అది ఇంకా. ఏదైనా కావచ్చు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి క్లాసెస్ కూడా అటెండ్ చేస్తూ ఉంటారు కదా! యెస్. అవునండి. క్లాసెస్ ఇస్తూ ఉంటారు. యెస్. అంటే ఎలాంటి వాళ్ళు మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వచ్చు? మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా? యెస్. దీనికోసం ఏంటండి చూడండి. మన ఈ సబ్జెక్టు కొద్దిమంది చేతిలో ఉండకూడదండి. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ప్రతి వ్యక్తికెళ్ళాలి, ప్రతి కుటుంబానికెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. సో సోషల్ మీడియా అనే మాధ్యమం అండి. లేదనుకోండి అంత ఫాస్ట్‌గా రీచ్ అవ్వదు. ఎందుకంటే అజ్ఞానం అనే అంధకారం ఉన్నంత వరకు మనిషి దుఃఖంలోనే ఉంటాడండి. అజ్ఞానం అనే అంధకారం పోవాలి అంటే జ్ఞానం అనే వెలుతురు అనేది రావాలి. ఆ జ్ఞానం అనే వెలుతురు రావాలి అంటే ఏంటి ఈ సబ్జెక్ట్ ప్రతి ఇంటికి చేరాలి. సో దానికోసం ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా ప్రతి వారం ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్‌గా ఫ్రీ అండి. సో దీనికోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉంది. ఆ గూగుల్ ఫార్మ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. వాళ్ళు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఎలాంటి సందేహాలు ఉన్న డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. తర్వాత 6 డేస్ లైవ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కూడా ఉంటాయి. అంటే ఈ డెమో క్లాస్ తర్వాత వాళ్ళకి ఒక నచ్చిందనుకోండి డెమో క్లాస్ ఆ 6 డేస్ లైవ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కూడా అటెండ్ అవ్వచ్చు. అది కూడా నచ్చిందనుకోండి ఇంకా వారు కంటిన్యూ అవ్వొచ్చండి హరిత గారు. జీవితంలో ఒక సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం నెరవేరాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అంటారు. యెస్. అంతేనా? అవునండి. థాంక్ యూ అవునండి. విజయ్ గారు. విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ నెంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ చెప్పండి. దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్ నేను. నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్. కృతజ్ఞతలు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా అసలు మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము. మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్ అది. చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్.
నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని